హలో స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనకి 6th యూనిట్లో ఫస్ట్ పేపర్ సెల్యులర్ మెటబాలిజం అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇది మనకి 7th పేపర్. సెల్యులర్ మెటబాలిజం అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఈ సెల్యులర్ మెటబాలిజం అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఏం చదువుతా అంటే కణంలో జరిగేటటువంటి జీవన క్రియల గురించి ఇంకా దాని యొక్క మాలిక్యులర్ లెవెల్ గురించి మనం దీంట్లో స్టడీ చేస్తామన్నమాట. ఇందులో మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి బయోమాలిక్యూల్స్. ఇప్పుడు మనం ఈ బయోమాలిక్యూల్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ బయోమాలిక్యూల్స్? ఈ బయోమాలిక్యూల్స్ అన్నీ కూడా అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో వాటి యొక్క బయోమాలిక్యూల్స్ అన్నీ కూడా అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క బాడీ పార్ట్స్ని వాటి యొక్క ఆర్గాన్స్ యొక్క అరేంజ్మెంట్ని పర్ఫెక్ట్గా ఉండేలాగా చేస్తాయన్నమాట. అంటే మన బాడీ అంతా కూడా ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్లోని అండ్ ఇంకా లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అనేవి ఒక పర్టిక్యులర్ అరేంజ్మెంట్లో ఉండడానికి ఈ బయోమాలిక్యూల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. బయో అంటే ఇందులో బయో మీన్స్ లైఫ్ లేదా లివింగ్ అని అర్థం. లైఫ్ లేదా లివింగ్. అండ్ మాలిక్యూల్స్ అంటే ఏదైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు కలిసి ఒక అణువుగా ఏర్పడడాన్ని మాలిక్యూల్స్ అంటాం. అంటే any two or more atoms combine to form a molecule. అంటే దీన్ని బట్టి బయోమాలిక్యూల్కి డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు? మాలిక్యూల్స్ అన్నీ కూడా కలిసి ఒక జీవిని ఏర్పరచగలిగితే వాటిని బయోమాలిక్యూల్స్ అని చెప్పవచ్చు. ఈ బయోమాలిక్యూల్స్ అనేవి మనకి రెండు రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ఆర్గానిక్ బయోమాలిక్యూల్. Organic biomolecules and second one inorganic biomolecules. Organic biomolecules and inorganic biomolecules. కర్బన జీవాణువులు. బయోమాలిక్యూల్స్ అంటే జీవాణువులు. సో ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ అంటే కర్బన జీవాణువులు అండ్ ఇనార్గానిక్ బయోమాలిక్యూల్స్ అకర్బన జీవాణువులు. కర్బన జీవాణువులు, అకర్బన జీవాణువులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్. కర్బన జీవాణువులు అంటే ఏంటి? ఈ కర్బన జీవాణువులు అంటే ప్రతి మాలిక్యూల్స్లో కూడా ఏమేమి మాలిక్యూల్స్ ఉన్నాయో దాన్ని బట్టి వీటిని డివైడ్ చేయడం జరిగింది. అంటే ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్లో మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ మూడు అణువులని మాలిక్యూల్స్ని కలిగి ఉంటాయన్నమాట. వాటిని ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ అంటామన్నమాట. అదే ఇనార్గానిక్ బయోమాలిక్యూల్స్ అంటే ఎయిదర్ కార్బన్ ఆర్ హైడ్రోజన్. ఏదైనా ఒకటి మాత్రమే ఉంటుంది. ఉంటే కార్బన్ అన్నా ఉండొచ్చు లేదా హైడ్రోజన్ అన్నా ఉండొచ్చు. ఇలాంటి అణువులు ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటే వాటిని ఇనార్గానిక్ బయోమాలిక్యూల్స్ అంటాము. ఇనార్గానిక్ బయోమాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్ H2O అండ్ CO2. ఇందులో చూసినట్లయితే H2Oలో ఓన్లీ H మాత్రమే ఉంది. సో ఇనార్గానిక్ బయోమాలిక్యూల్స్లో ఏంటి మనకి ఎయిదర్ కార్బన్ ఆర్ హైడ్రోజన్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దీస్ మాలిక్యూల్స్. అంటే కార్బన్ అన్నా ఉండొచ్చు లేదా హైడ్రోజన్ అన్నా ఉండొచ్చు. అందువలన
H2O మాలిక్యూల్లో మనకి H ఒకటే ఉంటుంది. అండ్ ఇంకొకటి కార్బన్ అనేది CO2లో కార్బన్ మాత్రమే ఉంటుంది. ఇలాగా ఉండే వాటిని ఇనార్గానిక్ బయోమాలిక్యూల్స్ అంటాము. అంటే కార్బన్ అయినా ఉండొచ్చు లేదా హైడ్రోజన్ అయినా ఉండొచ్చు. అలాంటి వాటిని ఇనార్గానిక్ బయోమాలిక్యూల్స్ అంటాం. అదే ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ అయితే కార్బన్ని, హైడ్రోజన్ని, ఆక్సిజన్ని మూడట్లని కూడా కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్, ఇంకా ప్రోటీన్స్, మాంసకృతులు, అండ్ ఇంకా లిపిడ్స్, కొవ్వులు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూక్లియిక్ యాసిడ్స్. అంటే న్యూక్లియిక్ ఆమ్లాలు. అంటే ఇందులో న్యూక్లియిక్ యాసిడ్స్ అంటే మనకి DNA, RNA అని చెప్పొచ్చు. ఇవి ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్కి అంటే కర్బన జీవాణువులకి ఎగ్జాంపుల్. ఏమేంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ న్యూక్లియిక్ యాసిడ్స్. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు అండ్ న్యూక్లియిక్ ఆమ్లాలు. ఈ న్యూక్లియిక్ ఆమ్లాలుగా మనం DNAల్ని, RNAల్ని చెప్తాము. అండ్ నెక్స్ట్ అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అని మనకి తెలిసిందే. అంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఎలా వచ్చినాయి అని తెలియాలంటే ముందుగా మనకి మోనోమర్లు, పాలిమర్లు తెలియాలి. ముందు మనకి మోనోమర్లు, పాలిమర్లు తెలియాలి. మోనోమర్ అండ్ పాలిమర్. వాటి యొక్క అరేంజ్మెంట్స్ ఎలా ఉందంటే వీటిని మోనోమర్స్ని, పాలిమర్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ మోనోమర్ అంటే ఒక సింగిల్ యూనిట్, ఒక అణువు మాత్రమే, ఓన్లీ సింగిల్ యూనిట్. అదే పాలిమర్ అయితే మెనీ యూనిట్స్ లేదా పాలీ యూనిట్స్ అని చెప్పుకోవచ్చు. కేవలం ఒక్క సింగిల్ యూనిట్లో ఒకే ఒక్క అణువులో కనుక మనకి అణువులు మాలిక్యూల్స్ అనేవి ఉంటే వాటిని మోనోమర్లు అంటాం. అదే 2, 3 అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి మాలిక్యూల్స్ మనం పాలిమర్లు అంటన్నమాట. ఇక్కడ కార్బోహైడ్రేట్స్లో చూసినట్లయితే కార్బోహైడ్రేట్ అనేది ఒక సాకరైడ్లు అంటే షుగర్లు అని అర్థం అన్నమాట. సపోజ్ మనకి కార్బోహైడ్రేట్స్ను ఫస్ట్ మనం మోనోసాకరైడ్స్ చూసినట్లయితే ఈ మోనోసాకరైడ్స్ అనేవి అనేకమైనవి కలిసి ఒక పాలీసాకరైడ్ని ఫామ్ చేస్తాయన్నమాట. మోనోసాకరైడ్లు పాలీసాకరైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఇవి మనకి కార్బోహైడ్రేట్స్ పదార్థాలు, పిండి పదార్థాలు ఇవి. అంటే సపోజ్ ఇక్కడ మనం చూసినట్లయితే మోనోమర్, పాలిమర్ చూసుకున్నట్లయితే ఇది ఒక మోనోమర్ అని అనుకుందాం. 1 సెకండ్. ఇది ఒక మోనోమర్ అని అనుకుందాం. ఇలాంటి మోనోమర్లు కొన్ని కలిస్తే ఇది మోనోమర్. ఇలాంటి మోనోమర్లు కొన్ని కలిస్తే ఇవన్నీ కలిపి ఒక చైన్ని ఫామ్ చేస్తాయి. ఇలా చైన్గా ఫామ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఒక సింగిల్ మోనోమర్ నుంచి అనేక మోనోమర్లు అన్నీ కలిసి ఒక పాలిమర్ని ఏర్పరుస్తాయి. ఇది మోనోమర్ అనుకుంటే ఇవి యూనిట్స్ ఆఫ్ మోనోమర్స్ అనుకుంటే ఇవి పాలిమర్లు. ఒక చైన్ రూపంలో ఒక పాలిమర్ అనేది ఏర్పడుతుంది. 1 నుంచి అంతకన్నా ఎక్కువగా ఏర్పడతాయి. దీనిని మోనోమర్, పాలిమర్ అంటాం.
సపోజ్ మనం కార్బోహైడ్రేట్స్లో తీసుకున్నట్లయితే ఏమైంది, మోనోసాకరైడ్స్ అనేవి పాలీసాకరైడ్స్గా మారినాయి. అంటే మోనోసాకరైడ్ అనేది ఏంటి, ఒకే ఒక యూనిట్, ఒకే ఒక్క మాలిక్యూల్. ఆ మాలిక్యూల్ని తీసుకొని మనం కొన్ని వాటిని బైండ్ చేస్తే, కొన్ని మోనోసాకరైడ్లు అనేవి కలిస్తే అవి పాలీసాకరైడ్ని ఫామ్ చేస్తాయి, అవి కార్బోహైడ్రేట్స్. అండ్ ప్రోటీన్స్, ఈ ప్రోటీన్స్ ఎలా ఏర్పడతాయి, మరి ప్రోటీన్స్ ఎలా ఏర్పడతాయంటే కొన్ని రకాల అయినటువంటి అమైనో యాసిడ్, మనకి తెలిసినటువంటి 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ 20 అమైనో యాసిడ్స్ కూడా ఒక్కలాగా ఫామ్ అయ్యి ఒక పాలిమర్ చైన్ని ఏర్పరిచి ఒక ప్రోటీన్ని ఫామ్ చేస్తాయి. అంటే కార్బోహైడ్రేట్లు అయితే మోనోసాకరైడ్స్ని పాలీసాకరైడ్గా మార్చినాయి. అంటే ఈ మోనోసాకరైడ్ అనేది ఒక మోనోమర్, పాలీసాకరైడ్ అనేది పాలిమర్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ అనేవి కలిసి ఒక పాలీసాకరైడ్ని ఫామ్ చేసినాయి. అండ్ ప్రోటీన్స్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్, ఈ అమైనో యాసిడ్లు అన్నీ కలిసి ఒక ప్రోటీన్ని ఫామ్ చేస్తాయి. అంటే అమైనో యాసిడ్ అనేది ఒక మోనోమర్, ఈ మోనోమర్స్ అన్నీ కలవడం వలన ఒక పాలిమర్ని, ప్రోటీన్ని ఫామ్ చేసినాయి. అండ్ నెక్స్ట్ లిపిడ్స్, ఈ లిపిడ్స్ అన్నీ కూడా ఫ్యాట్స్, అంటే కొవ్వు పదార్థాలు కాబట్టి ఫ్యాట్స్ని కలిగి ఉంటాయన్నమాట. అంటే ఈ ఫ్యాట్ యాసిడ్స్ అన్నీ కూడా కలిసి ఒక లిపిడ్స్ని ఫామ్ చేస్తాయి. కొన్ని ఫ్యాట్స్ అన్నీ కలిస్తే ఒక లిపిడ్ని ఫామ్ చేస్తాయి. ఇందులో ఫ్యాట్ అనేది మోనోమర్, పాలిమర్స్ అనేవి లిపిడ్స్ అనేవి పాలిమర్కి సంబంధించినవి అన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూక్లియిక్ యాసిడ్స్ అంటే మనకి న్యూక్లియిక్ ఆమ్లాలు, డిఎన్ఏల్ని ఆర్ఎన్ఏల్ని మనం న్యూక్లియిక్ ఆమ్లాలు అని చెప్తాం అన్నమాట. ఈ డిఎన్ఏలు ఆర్ఎన్ఏలు ఫామ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, న్యూక్లియోటైడ్లు కావాలి. అంటే ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్ ఇవి ఉంటాయి చూసారా, ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్, యురాసిన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఆర్ఎన్ఏలు డిఎన్ఏలు ఫామ్ అవ్వడానికి కావలసినటువంటి న్యూక్లియోటైడ్లు. ఆ న్యూక్లియోటైడ్లని మనం ఇక్కడ మోనోమర్లు అని చెప్తాం. న్యూక్లియోటైడ్స్ని మోనోమర్లు అని చెప్తాం. ఈ న్యూక్లియోటైడ్లు అన్నీ కలిస్తే మనకి న్యూక్లియిక్ యాసిడ్స్, డిఎన్ఏలు ఆర్ఎన్ఏలు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే న్యూక్లియోటైడ్ అనేది ఏంటి, మనకి మోనోమర్. న్యూక్లియిక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి అంటే న్యూక్లియోటైడ్లు అన్నీ కలిసి ఎడినైన్లు, గ్వానైన్లు, సైటోసిన్, థైమిన్ ఇవన్నీ కలిసి ఒక పాలిమర్ అయినటువంటి న్యూక్లియిక్ యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ క్లాస్లో కార్బోహైడ్రేట్స్ గురించి డీటెయిల్గా అండ్ దేర్ క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.